సంస్కృతంలో ఆత్మ అనేటువంటి పదమునకు తాను నేను అనేటువంటి అర్థం కూడా ఉంటుండాలి. For this word Atma in Sanskrit, there are two meanings. One is I and other is mine. ఈ విధంగా తాను నేను అనేటువంటి పదములు ఎక్కడ ఉంటుందో అక్కడనే ఒక విధమైనటువంటి గాఢమైనటువంటి అభిమానం మనకు ప్రారంభమవుతుంది. Wherever you get these words I and mine, great attachment develops. దీనిని ఆత్మాభిమానము అన్నారు. That is called Atmabhimana or ఏ చిన్న attachment to చిన్న Atma. విషయం నందు కూడాను నేను అని చెప్పే సమయం లోపల తన హస్తము తన గుండె పైన పడుతుంది. Even while declaring certain small little things referring to I, your hand is kept on your heart. ఇది నేను అని చెప్పినప్పుడు నేను అనేటువంటి దేహమునకు సంబంధించినటువంటిది కాదు, ఆత్మకు సంబంధించినటువంటి. When you put your hand on your heart and declare I, it means that you are not referring to your body, you are referring to your Atma. ఎట్టి ప్రమాదములకు కానీ ఎట్టి కష్టములకు కానీ నేను ఏమాత్రము భయపడను అని చెప్పడం అంటే ఆత్మవిశ్వాసం కలగదు కనుక ఈ బాధలకు కానీ ఈ కష్టములకు నిందలకు నేను ఏమాత్రము లెక్క చేయను అని ఈ అంతర్భావం. When you keep your hand on your heart and say that I don't care for any difficulties or any problems, it means that you are having faith in Atma, therefore you are making such తన బిడ్డలు courageous కానీ faith. తన కుటుంబంలో కానీ ఏ విధంగా వికారంగా ఉండినప్పటికీ వారిని అమితంగా మనం ప్రేమిస్తాం. Whatever defects and flaws you may have in the people related to you, in your family, still అయితే you love బయట వారి them. యందు ఆ వికారం చూచినప్పుడు దానిని మనం అనేక రకాలుగా దాన్ని హేళన చేస్తాం. But when you see any defect in the other's form or in the other's behavior, you criticize and make fun of అనగా them. నేను నాది అన్నటువంటి సమయం నందే ఈ అభిమానం అమితంగా పెరుగుతుంది. That means to say that whenever you say I and mine, that kind of love. కానీ of దురదృష్టవశాత్తు ఈనాడు దేహమునే నేను అనేటువంటి భావం చేతనే అనుభవించటం చేత కేవలం సంకుచితమైనటువంటి అభిమానమును మనం పెంచుకుంటున్నాం. Unfortunately today, we are identifying ourselves this physical body, therefore narrow-mindedness is developed. ఈ నేను నాది అనేటువంటిది ఆత్మాభిమానంతో కూడినటువంటిది కానీ దేహాభిమానంతో కూడినటువంటిది కాదు. The word I or mine are associated with Atma, not with the physical body. కనుక అట్టి ఆత్మ సర్వుల యందు ఏకంగానే ఉంటుంది. Such Atma is common and equal in all human beings. ఇట్టి సమభావాన్ని మనం పెంచుకోవాలి. We should develop this kind of equal-mindedness. ఇట్టి ఏకభావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి. We should develop this kind of thought ఇట్టి based upon దివ్యమైనటువంటి unity. భావాన్ని మనము పోషించుకోవాలి. We should foster these divine and sacred thoughts. అప్పుడే మానవత్వం రాణిస్తుంది, Then only the human nature shines. దివ్యత్వం వికసిస్తుంది, Divinity blossoms పవిత్రంలో ఏర్పడుతుంది. and sacredness gets established.